హ్మ్. ఒక్కొక్కసారి కొంతమంది నా దగ్గర పేరెంట్స్ వచ్చినప్పుడు హ్మ్. పెద్దవాళ్ళే పక్క హ్మ్. వాళ్ళు వచ్చినప్పుడు బాత్రూమ్కి వస్తున్నా కూడా వెళ్ళదు, మనం టైం చెప్పి గుర్తు చేస్తూ ఉండాలి, నువ్వు వెళ్ళలేదు కదా వెళ్ళు అని చెప్తేనే వెళ్తుంది అని ఒకటి కంప్లైంట్ చేస్తారు. హ్మ్. అంటే వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకి తెలుస్తుంది కానీ లేవరు అక్కడి నుంచి కూర్చొని హ్మ్. ఉంటారు అన్నమాట. హ్మ్. సో అలాంటి టైంలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అయ్యి రావడం, ఎక్కువసార్లు ఆపడం అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఏది కూడా ఎక్కువసేపు ఆపడం అనేది మంచిది కాదు. హ్మ్. మన దగ్గర ఈ ప్రాబ్లం ఏంటంటే ముందుగా ఎక్కడికైనా వెళ్తే టాయిలెట్స్ ఉండవు. హ్మ్. ఇప్పుడు చాలా బెటర్ అయ్యాం మనం. ఈవెన్ జర్నీలో వెళ్తున్నప్పుడు మంచి రెస్టారెంట్స్ వచ్చినాయి, రెస్ట్ రూమ్స్ వచ్చినాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్ట్ రూమ్స్ చేస్తున్నారు. హ్మ్. ఈవెన్ మనం పే చేస్తే పెయిడ్ రెస్ట్ రూమ్స్ వచ్చినాయి హ్మ్. హైవేస్లో కానీ ఎక్కడైనా. ఇంతకుముందు అసలు అది ఏది హ్మ్. ఎక్కడుందని ఏదైనా అప్పుడు మేము కూడా డిస్ట్రిక్ట్స్కి తిరుగుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. హ్మ్. అందుకని ఆ లిక్విడ్స్ తక్కువ తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనం వాష్రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు రోజుగా 5 లీటర్లు తాగండి, 4 లీటర్లు తాగండి అని బాగానే చెప్తారు. హ్మ్. ఇన్ని 4 లీటర్లు తాగితే మనం గంటకి బాత్రూమ్కి వెళ్ళాలి. అవును.